హాయ్ గాయ్స్, ఎట్లా నడుస్తుంది వరలక్ష్మి వ్రతం రాఖీ పండుగ? సో నాకు కూడా ఒక రాఖీ వచ్చింది, చిట్టి చెల్లెమ్మ కట్టింది ఇవాళనే. ఫస్ట్ టైం మొబైల్ ఇట్లా ముందర పెట్టుకొని లాగ్ చేస్తున్నా, కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ ఉంది, అయినా పర్లేదు. ఈ రాఖీ పండుగ ఇట్లా అనడం కన్నా రాఖీ ఇట్లా పున్నాం అంటే మస్తు మజా వస్తుంది. అవునా కదా చెప్పండి. సో ఇప్పుడు నేను ప్రజెంట్ ఏడున్నా అంటే, నేను మన వీడియోలు ఎప్పుడైతే స్టార్ట్ చేసినో చూపెట్టినా కదా, అప్పుడు పొలం గంటలు పడ్డాయని ఆ షార్ట్ వీడియోతో స్టార్ట్ చేసిన. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ఉన్నా ఇంట్లో మాత్రం అసలు వరేసిన కాడికి ఒక్కరోజు కూడా మంచిగా ఉండట్లేదు. ఫస్ట్ వరేసినాడేమో ఇలా, అప్పుడు ఫస్ట్లేమో నీళ్ళు పట్టలేదు. సో తర్వాత ఇలా నీళ్ళు పట్టిపించి వరేసిన తర్వాత మొత్తం వరద వచ్చి మొత్తం కొట్టుకుపోయింది. ఇప్పుడు ఏమైంది తెలుసా, మళ్ళీ నేను వాటర్ పెట్టుకుంటూ పోతున్నా, ఎక్కడెక్కడో గన్లు పడుతున్నాయి, మొత్తం కింది మళ్ళీ పోతున్నాయి. సో ఇది పరిస్థితి ఇక్కడ. చూపెడతా చూడండి. ఇప్పుడు మళ్ళీ ఎన్నో గన్లు పోయినాయి. ఇక్కడ వెనక కనిపిస్తుందా పొలం, ఇది మొత్తం మళ్ళీ ఆరిపోయింది. నేను నిన్ననే పెట్టిపోయినా, మార్నింగ్ మోటార్ పెట్టినా, ఈసారి ఇక మళ్ళీ రాలేదు, ఇటు కొంచెం వర్క్స్ ఉండే. సో మొత్తం కూడా ఇంట్లో పట్టలేదు. కింది మాట చూడండి, ఫుల్ వాటర్ ఉన్నాయి. అది గన్లు పోయి కింది మళ్ళీ మొత్తం పట్టినాయి. సో ఇప్పుడు మళ్ళీ ఆ గన్లు మొత్తం ఎంకలాడి అవి గన్లు క్లోజ్ చేసిపోవాలి. అస్సలు అనుకోలేదు, నేను మొన్ననే కట్టిపోయినాయి గండిని. సో అదే మళ్ళీ ఇవాళ ఓపెన్ అయింది. చూపెడతా చూడండి. ఇది మంచిగా మొన్న కట్టిపోయిన, క్లోజ్ చేసి మంచిగా ఈ ఒడ్డు మొత్తం కింది దొక్కి పోయినా, ఇది మళ్ళీ పోయింది. ఇప్పుడు మా డాడీ ఏమంటాడు, నువ్వు పోయి ఫోన్ చూసుకుంటూ వస్తున్నావు, అసలు పొలానికి వాటర్ పెట్టట్లేదు అని చెప్తాడు. ఇదేమో ఇట్లా పరిస్థితి ఇట్లా ఉన్నది. ఈ గండ్లు ఏమో గండ ఉన్నది పెద్దగా. సో సిరీస్ మొత్తం క్లోజ్ చేసిన. ఇప్పుడు మళ్ళీ పెట్టాలి. ఇవాళ అవుతుందా కనీసం లేదా చూడాలి. ఇది చూడండి, ఇది మెది, ఇది కూడా పోయింది. మళ్ళీ దీన్ని క్లోజ్ చేయాలి. 1 వీక్ నుంచి ఇదే పరిస్థితి నాది. నేను అచ్చుడు గండ్లు కట్టుకుంటా, వాటర్ పెట్టుకుంటా పోడు, ఆ వాటర్ ఎక్కువైనాక ఎన్నో ఒకడ మళ్ళీ గండ్లు పడు. ఇట్లా దీనికి కావడానికి కారణం ఏంటంటే, యాక్చువల్గా ఇళ్ళకి వెళ్ళి వరద పోతుందని చెప్పినా కదా, ఇది మొత్తం ఇసుక మడి. సో మనం కొంచెం వాటర్ ఎక్కువ కాగానే ఇసుక మొత్తం గండి పడ్డ కాడికి మళ్ళీ పోతూ ఉంటుంది. అందుకే చాలా ఈజీగా పడుతుంటుంది గండి. ఇప్పుడైతే 2 గంటలు దొరకబట్టి అవి క్లోజ్ చేసిన. ఇప్పుడు మళ్ళీ మోటార్ పెట్టడానికి వెళ్తున్నా. మోటార్ పెట్టి ఇవాళ పట్టిపోయాలి, అదే నా గోల్. ఎందుకంటే 1 వీక్ నుంచి ట్రై చేస్తున్నా, రోజు పెడుతున్నా, అది ఎక్కడో ఒకడ గంటలు పోయి పట్టట్లేదు మడి. ఖచ్చితంగా ఇలా పట్టిపిద్దాం. అండ్ కామెంట్ చేయరి ఎట్లా నడుస్తుందో వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి. అక్కలు చూస్తుంటే, అన్నదమ్ములు చూస్తుంటే, అక్క చెల్లెళ్ళకి కొంచెం వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నా, కొంచెం సపోర్ట్ చేయండి. అట్లా షేర్ చేసుకుంటే అట్లా కొంచెం వ్యూస్ వస్తే బెటర్ ఫీల్ అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ వ్లాగింగ్ చేయాలనిపిస్తుంది. అక్కడ ఆ మడిలోనేమో నీళ్ళు లేవు, ఈ మడి ఏమి చూడండి ఫుల్ అయిపోయినాయి. వరద వాటర్ వస్తాయి పైనుంచి, ఆ వరద నీళ్ళు వచ్చి మొత్తం ఈ మడి మొత్తం 2 ఒడ్డు మీదకి కిందికి పోతున్నాయి. సో ఇది మొన్న చూపెట్టిన కుంట. అండ్ మనం ఇప్పుడు వచ్చిందేమో అక్కడ నుంచి, ఆ ప్లేస్ నుంచి ఇట్లా వచ్చినాం. ఇటు వెనక కనిపిస్తుంది కదా, ఇదే నా ప్రపంచం. ఇది మా ఇంకొక పొలము. ఇంతకుముందు మనం చూసింది అక్కడ ఒక 1 ఎకర్ ఉంటుంది, ఇక్కడ ఒక 1 ఎకర్. అండ్ అక్కడ దూరంగా ఎక్కడెక్కడ కనిపిస్తుందా షెడ్, ఒక చిన్న 4-5 రేకులు వేసుకొని అలా 4 ఆవులు ఉన్నాయి, 2-3 గొర్రె పిల్లలు, 2-3 మేక పిల్లలు, కొన్ని కోళ్ళు ఉన్నాయి. అండ్ నా ప్రపంచం అయితే ప్రస్తుతానికి ఇదే. ఇక్కడనే పొద్దున వచ్చిన కాడికి వెళ్ళి సాయంత్రం వరకు ఇక్కడనే ఉంటుంటా. రేపు నుంచి వ్లాగ్స్ కూడా చేస్తుంటా, మీకు చూస్తారు. అయితే మోటార్ దగ్గరికి వచ్చిన, పోయి ఇప్పుడు మోటార్ పెట్టాలి. అండ్ ప్రజెంట్ అయితే పైనకి వస్తుంది, ఇది చూడండి. చెప్పినా కదా, ఇక్కడ వాటర్ వచ్చినాయంటే అక్కడ మోటార్ వస్తుందని అర్థం. సో ఇది ఆఫ్ చేసి మళ్ళీ ఇటు సైడ్ ఇంకో సైడ్ పెట్టాలి. చూపెడతా వెయిట్. సో ఈ పైప్ తీసి ఈ పైపు జాయింట్ చేయాలి. జాయింట్ చేస్తే ఇంతకుముందు మనం చూపెట్టిన పొలం కూడా వస్తుంది. అండ్ అక్కడ వస్తుంది, ప్రజెంట్ కనిపిస్తుందా, లైక్ వెయిట్, ఇక్కడ వస్తుంది కదా, అదన్నమాట. అక్కడ పోసిన కొద్దీ ఈ పొలంలోకి వస్తుంటాయి వాటర్, అటు ఇటు సైడ్ ఉన్న ఈ పొలంలో కూడా పోతుంటాయి. మీకు ఇంకొక విషయం చెప్పాలి, అది ఏంటంటే వెనక కనిపిస్తుంది కదా చెట్టు, దీని గురించి మొన్న ఒక వీడియో పెట్టిన. ఏంటంటే మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా, ఈ సీతాఫలం ఆకులతోటి చిన్నప్పుడు మనీ అని ఆడుకునేటోళ్ళమని ఒక వీడియో పెట్టిన.
దానికి ఏమన్నా రెస్పాన్స్ వచ్చిందా? ఒక్క రోజులో 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. అండ్ మస్తు ఖుషి అనిపించింది. ఎందుకంటే మనం చేసేదే చిన్న చిన్న కంటెంట్. ఇట్లా వీడియో పెట్టిన కొద్దీ అట్లా వ్యూస్ పెరుగుతున్న కొద్దీ ఎక్సైట్‌మెంట్ మస్తు అనిపించింది. సో, దీన్ని కూడా అట్లనే షేర్ చేయండి. ఆ! సో, షేర్ చేయండి. అనుకుంటున్నా షేర్ చేస్తారని. సో, ఇంకా ఇట్లాంటి చిన్ననాటి జ్ఞాపకాలు మస్తున్నాయి మన దగ్గర. అట్లాంటివి ఏమన్నా కావాలంటే కూడా కామెంట్ చేయండి. చేద్దాం. ఇప్పుడు నేను వచ్చిన పని అయిపోయింది. వాటర్ చెక్ చేసి వాటర్ పెడదామని వచ్చిన. సో, చూసి వాటర్ పెట్టేసిన అయిపోయింది. షర్ట్ గ్రీన్ అనుకోకుండా గ్రీన్ షర్ట్ వేసుకొచ్చిన. వెనక పొలాలు గ్రీను. మొత్తం పంట పొలాల్లో కలిసిపోయినట్టున్నానా. నా డైలీ రొటీన్ లైఫ్ ఇదే ఉంటుంది. రావాలి, ఆవులను చూసుకోవాలి, కోళ్ళని చూసుకోవాలి, పొలం చుట్టూ ఒక రౌండ్ వేసి వాటర్ ఉన్నాయో లేవో చూసుకొని ఆ వాటర్ పెట్టాలి. సేమ్ ఇదే లైఫ్ పొద్దున్న లేచి నుండి సాయంత్రం వరకు. ఇలా చిన్న చిన్న వర్క్స్ ఏమైనా ఉంటే అవి చేసుకుంటూ తిరుగుడు ఉంటుంది. అండ్ మీకు ఇప్పుడు మా ఫామ్ చూపెడతా, జస్ట్ చూపెడతా అంతే. చూడండి, ఈ వెనక కనిపిస్తుంది కదా, ఇదే మా ఫామ్. ఇలా ఉన్న పక్షుల గురించి, జంతువుల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది ఇప్పటికే ఫస్ట్ వీడియో. ఐ మీన్ వ్లాగ్ చేసుకుంటా ఫస్ట్ వీడియో. మళ్ళీ ఎక్కువ లెంత్ అయితే చూడడానికి కూడా బాగుండదు. సో మీరైతే ఏదో ఒకటి కామెంట్ చేయండి, మంచిగా ఉందా లేదా, అండ్ రక్షాబంధన్ ఎట్లా నడుస్తుంది, ఏం చేస్తున్నారు, అది ఏదో ఒకటి కామెంట్ చేసిరనుకో కొంచెం నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది నెక్స్ట్ వీడియో మంచిగా తీయాలని. అండ్ ట్రై చేస్తా, మంచిగా తీయడానికి ట్రై చేస్తా ఖచ్చితంగా. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్, ఉంటున్నా.